పెద్ద ట్రైలర్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి బాగా వెయిట్ చేయించారు. ట్రైలర్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత దీనికోసం మనం ఇంత వెయిట్ చేసిందంటూ అనిపించింది. ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకైతే ఎక్కడ అంత పెద్ద హైస్ ఇచ్చినట్టు ఫీలింగ్ అయితే ఏం రాలేదు గాయ్. స్టార్టింగ్ ఒక 50 seconds అయితే బాగుంది, పర్లేదు అనిపించింది. బెటర్ ఉన్న వాటిల్లో లైక్ ట్రైలర్ని ఒక 3 partsలో డివైడ్ చేస్తే ఫస్ట్ ఒక 50 seconds, ఆ తర్వాత హీరోయిన్ ట్రాక్ ఒకటి, ఆ తర్వాత లైక్ మూవీలో స్టోరీ గురించి ఒక ట్రాక్ ఒకటి ఉంటుంది. ఈ వీళ్ళందరినీ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసేది. ఫస్ట్ 50 seconds కొంత బెటర్గా ఉంది, ఎందుకంటే మన రామ్ చరణ్ ఇంట్రోలో ఉంటుంది. అది లైక్ ఫేవరెట్ రన్నర్ ఎవరు, ఫేవరెట్ రెజ్లర్ ఎవరు, అలాగే ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు అని ఇవన్నీ బాగా అనిపించింది. ఆ క్రికెట్ షాట్ అయితే నాకు మొత్తంలో బాగా అనిపించిన బెస్ట్ షాట్. అదే బ్యాట్ తో రివర్స్ లో కొట్టడం బాగా అనిపించింది. లాస్ట్ లో ఒక షాట్ ఉంది కదా, అందరూ సూపర్ అని అనుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ చూసినప్పుడు ఓకే బాగానే ఉంది కదా అన్నట్టు అనిపించింది, బట్ తర్వాత నాకు ఎందుకో అంతగా అనిపించలేదు. దానికి రీజన్ చెప్తానండి. ఒక షాట్ ఏదన్నా లైక్ మనం చూసినప్పుడు ఒరిజినల్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే 3 shots కలిపి మిక్స్ చేశారు. ఈ 3 shots ఎలా ఉన్నాయంటే లైక్ అన్నిటినీ ఒక స్లో మూవ్లోకి, అంటే లైక్ ఒక 1x స్పీడ్తో ఉన్న వాటిని ఒక 0.7x లేదా 0.9x, సో అట్లా అన్నిటినీ మాడిఫై చేసి జస్ట్ ఆ షార్ట్ కోసం కలిపి ఎడిట్ చేసినట్టుంది తప్ప లైక్ అందులో ఒక ఆర్గానిక్ ఫీల్ అయితే ఏం రాలేదు. ఎందుకంటే ఆ 3 shots మనం ఆల్రెడీ ఇప్పటికీ చూసేసాం అనమాట. సో నాకైతే అది పెద్ద అనిపించలేదు. ఫస్ట్ చూసినప్పుడు మాత్రం ఒక సంథింగ్ ఏదో కొత్తగా ట్రై చేశారేమో అన్నట్టు అనిపించింది. ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ వచ్చింది. మున్నాబాయి ఎంట్రీ బాగా అనిపించింది, అండ్ అలాగే కొన్ని డైలాగ్స్ బాగానే అనిపించాయి. బట్ కాకపోతే డబ్బింగ్ మాత్రం అంతగా సెట్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది. ఆ డబ్బింగ్ ఏదో అంటే లైక్ ఆయన బాడీకి ఆయన వాయిస్కి సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకోటి నేను విన్నది ఏంటంటే లైక్ ఆయన ప్రీవియస్ ఇది వెబ్ సిరీస్ ఉంది కదా, సో దాంట్లో చెప్పిన వల్ల ఇక్కడ చెప్పారని చెప్పేసి విన్నాను. మిర్జాపూర్ మూవీలో ఈయన డామినేషన్ వర్కౌట్ అయింది, బట్ ఈ మూవీలో వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. దానికి రీజన్ వచ్చేసి రామ్ చరణ్ చూస్తే అసలు ఎలా ఉన్నాడు, లైక్ అంటే ఒక పవర్ఫుల్, అసలు ఒక స్ట్రాంగ్, చాలా స్ట్రెంగ్త్, చాలా హెవీగా కనిపిస్తున్నాడు. బట్ ఇక్కడ ఈ విలన్ని చూస్తే అంతేం అనిపించట్లేదు. జస్ట్ ఒక యాటిట్యూడ్ ఉంది తప్ప లైక్ ఒక బాడీ లేదు, ఒక స్ట్రెంగ్త్ ఏం అనిపించట్లేదు. జాహ్నవి కపూర్ గురించి చెప్పాలంటే నాకైతే ఏమనిపించలేదు అసలు. ఆ ట్రాకే నాకు ఇది ఎందుకు స్కిప్ చేసేవచ్చు కదా అన్నట్టు అనిపించింది. సేమ్ దేవరా వైబ్సే వచ్చినాయి. అక్కడ కూడా ఏం లేదు ఆవిడకి రోల్, జస్ట్ ఏదో ఉంది ఎక్స్పోజింగ్ కోసం అన్నట్టు. సో ఇక్కడ కూడా అలాగే అనిపించింది. జగపతి బాబుకు ఒక మంచి రోల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ ట్రైలర్ అయితే జస్ట్ అసలు ఒక డైలాగ్ అంటే లైక్ ఒక 1 or 2 shots చూపించారు. పెద్దగా ఏం ఇంపాక్ట్ ఏమి ఉన్నట్టు ఏమి అనిపించలేదు. ఆ ట్రైబల్ ఏరియాలో లైక్ ఆ ట్రైబల్ పీపుల్తో పాటు తిని కూడా ఒక పర్సన్ ఏమో అన్నట్టు అనిపించింది. బొమ్మన్ ఇరానీ అయితే అసలు చాలా దారుణంగా అనిపించింది. ఆ వాయిస్, ఆ డబ్బింగ్ అంటే లైక్ ఏదో నార్త్ నుంచి తీసుకొచ్చారు, బాగానే ఉంది. బట్ కానీ డబ్బింగ్ అంటే అంతంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు డబ్బింగ్ అనేది చూసుకోవాలి కదా అన్నట్టు అనిపించింది. అసలు వాయిస్ సెట్ అవ్వలేదు, అండ్ డబ్బింగ్ కూడా ప్రాపర్గా లేనట్టు అనిపించింది. కొంచెం కూడా ఇంపాక్ట్ ఇవ్వలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. లాస్ట్లో ఏదంటారు క్రాస్ ఓవర్ అథ్లెట్ ఏదో, అసలు అది నేను కనీసం ఒక 5-6 times విన్నా. ఆ తర్వాత నేను ఇంకా సబ్‌టైటిల్స్ పెట్టుకుని చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, అంత దారుణంగా అనిపించింది. ఇంకొంతమంది యాక్టర్స్ ఉన్నారు, శివరాజ్ కుమార్ అండ్ అలాగే కన్నడ యాక్టర్స్ కొంతమంది. వీళ్ళ గురించి నాకు అసలు ఏ ఇంపాక్ట్ ఏమనిపించలేదు, వాళ్ళ గురించి ఒక ఫీల్ కూడా ఏం రాలేదు. బీజిఎం వైజ్ అయితే నిజంగా డిసాటిస్ఫై అయ్యా. అసలు ఇది ఏఆర్ రెహమాన్ కంటెంట్ అన్నట్టు అనిపించింది. ఏఆర్ రెహమాన్ సబ్స్టెన్స్ ఇది కాదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకో తెలియదు, ట్రైలర్ చూసిన తర్వాత అంతమంది పెద్ద యాక్టర్స్ని పెట్టుకున్నారు, బట్ చివరికి మీరు తీసింది ఇదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఫ్రేమ్స్ అన్ని ఎందుకు కొంచెం న్యాచురల్గా తీయడానికి ట్రై చేసినట్టే ఉన్నాయి కానీ అనిపించట్లేదు ఎందుకు అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ ఒక ఓవర్ పాలిష్డ్ ఫీల్ అయితే వచ్చింది నాకైతే. లైక్ అంటే ఆ సీన్స్ మొత్తం అన్ని ఒక్కో షాట్ ప్రతిదీ ఫ్రేమ్స్ అన్ని డల్గా డార్క్గా ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా ట్రైలర్ గురించి నాకు అనిపించిన ఒపీనియన్ ఇది. మరి మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్లో మాతో అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.